హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. నెక్స్ట్ వే కంపెనీ వాళ్ళు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ పోస్టులు అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా ఉంటాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ పోస్టులు అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసి కన్నడ లాంగ్వేజ్, కన్నడ వచ్చిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ని ఈ యొక్క వర్క్ని మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 3 to 6 lakhs per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. మీకు ఈ యొక్క వర్క్ని కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 30 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే we are seeking for dynamic and self-motivated individuals to join our team as educational counselor అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఫుల్లీ రిమోట్ పొజిషన్ ఆఫరింగ్ ది ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అనమాట. ఫుల్లీ రిమోట్ వర్క్ అనమాట. మీరు మీ యొక్క ఫ్లెక్సిబుల్ టైంలో మీ ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఏ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ యూ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ డ్రైవింగ్ అవర్ గ్రోత్ బై ఎంగేజింగ్ ది పొటెన్షియల్ క్యాండిడేట్స్ అండ్ గైడింగ్ దెమ్ అనమాట. సో మీరు ఎడ్యుకేషన్ కౌన్సిలర్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే సో క్యాండిడేట్స్ని ఎంగేజ్ చేయాలన్నమాట. ఈ యొక్క కంపెనీ యొక్క వర్క్ గురించి మీరు క్యాండిడేట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంగేజ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్ గైడ్ అండ్ బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైజ్ ఆఫ్ పొటెన్షియల్ లెర్నర్ అనమాట. సో మీరు మెంటర్గా అండ్ అలాగే గైడ్గా మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్ ఆఫరింగ్ కెరీర్ అడ్వైస్ అండ్ ప్రొవైడింగ్ ఏ సెన్స్ ఆఫ్ హౌ CCBP 4.4 ప్రోగ్రామ్స్ కెన్ యాక్సలరేట్ దేర్ కెరీర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి CCBP 4.4 ప్రోగ్రామ్స్ వల్ల ఎలా వాళ్ళ యొక్క కెరీర్స్ అనేది వేగవంతం అవుతుంది అన్న దాని గురించి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ ది ఎఫెక్టివ్నెస్ అండ్ యూనిక్నెస్ ఆఫ్ CCBP 4.4 ప్రోగ్రామ్స్ అన్న ఈ యొక్క CCBP 4.4 ప్రోగ్రామ్స్ యొక్క ప్రత్యేకతను క్యాండిడేట్స్కి చెప్పాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఎంటైర్ సేల్స్ క్లోజింగ్ లైఫ్ సైకిల్ ఫర్ యువర్ అసైన్డ్ లీడ్స్, ఫోన్ వీడియో కాల్స్, ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్, సేల్స్ క్లోజింగ్. సో ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటైనింగ్ డీటెయిల్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ది ఇంటరాక్షన్స్ విత్ ది లీడ్స్ అండ్ ప్రొవైడింగ్ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది లీడ్స్ టు ది ప్రాస్పెక్టివ్ టీమ్, క్యారీయింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఐడెంటిఫై అండ్ ఎంగేజ్ ది పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఫర్ నెక్స్ట్ వేవ్ ప్రోగ్రామ్స్. ఈ యొక్క నెక్స్ట్ వేవ్ ప్రోగ్రామ్స్ గురించి మీరు క్యాండిడేట్స్కి ఎంగేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ ది బెనిఫిట్స్ అండ్ ది వాల్యూ ప్రాపోజిషన్స్ ఆఫ్ నెక్స్ట్ వేవ్ ఆఫరింగ్స్ అండ్ అలాగే వీటి యొక్క బెనిఫిట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది. మేనేజ్ ది ఎంటైర్ సేల్స్ ప్రాసెస్ అండ్ ఫ్రమ్ ఇనిషియేట్ కాంటాక్ట్ టు క్లోజింగ్ ది డీల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ది మెయింటైన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ క్యాండిడేట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. మీరు వచ్చేసి స్టేక్ హోల్డర్స్తో అండ్ అలాగే క్యాండిడేట్స్తో యొక్క స్ట్రాంగ్ రిలేషన్షిప్ని అయితే మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. కొలాబరేట్ విత్ ది టీమ్ డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ ఎఫెక్టివ్ సేల్స్ స్ట్రాటజీస్. సో ఈ యొక్క టీమ్స్తో కొలాబరేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అచీవ్ మంత్లీ టార్గెట్స్ ఫర్ క్యాండిడేట్స్ ఆన్ బోర్డింగ్ అనమాట. లాంగ్వేజ్ నోన్ వచ్చేసి మీకు నేటివ్ స్పీకర్ కన్నడ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ విల్ బీ అన్ అడ్వాంటేజ్ అనమాట. మీకు ఇంగ్లీష్ వస్తే ఇంకా అడ్వాంటేజ్ అనేది అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోల్ ఫోకస్ కనుక చూసుకున్నట్టయితే కెరీర్ చక్ర ఇన్ కొలాబరేషన్ విత్ నెక్స్ట్ వేవ్ ప్రొవైడ్స్ ఏ కాంప్రిహెన్సివ్ 2 months ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ వేవ్ వాళ్ళు వచ్చేసి 2 months ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ రిటైల్ సేల్స్ టెక్నిక్స్ అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ అయితే చేయడం జరిగింది. ది ట్రైనింగ్ ఈజ్ ఫుల్లీ స్పాన్సర్డ్ బై నెక్స్ట్ వేవ్ అనమాట విత్ నో ఫీ. సో ఇక్కడ వచ్చేసి ఫ్రీ ట్రైనింగ్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు 2 months ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కదా. ఈ యొక్క ట్రైనింగ్లో ఇది వచ్చేసి ఫుల్లీ నెక్స్ట్ వేవ్ వాళ్ళు స్పాన్సర్ చేసిన ట్రైనింగ్ అనమాట. దీనికి ఎటువంటి ఫీజు అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో అండ్ అలాగే ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు కూడా వాళ్ళు ఎటువంటి స్టైఫండ్ అనేది కూడా ఇవ్వరనమాట. ఫ్రీగా మీరు 2 months మీరు ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి నో స్టైఫండ్ విల్ బి ఆఫర్డ్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్. సో ఇంతకుముందు చెప్పిన విధంగా ఎటువంటి స్టైఫండ్ అనేది మీకు ఇవ్వరనమాట ట్రైనింగ్ పీరియడ్లో. నెక్స్ట్ వచ్చేసి దిస్ ప్రోగ్రామ్ ఈజ్ డిజైన్ టు ఫాస్ట్ ట్రాక్ యువర్ కెరీర్ ప్రొవైడింగ్ ఎక్స్పర్టైజ్ యూజువలీ గెయిన్ ఆఫ్టర్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి కంపాన్సేషన్ కనుక చూసుకున్నట్టయితే నో స్టైఫండ్ విల్ బి ప్రొవైడెడ్ డ్యూరింగ్ 2 months ట్రైనింగ్ పీరియడ్. అండ్ అలాగే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అపాన్ కంప్లీషన్ 2 months ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మీకు యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఏ శాలరీ ప్యాకేజ్ ఆఫ్ 6 lakhs per annum అయితే శాలరీ. మీకు 2 months ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత మీరు వచ్చేసి పర్ ఇయర్ 6 lakhs per annum అయితే శాలరీ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది, మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేసి. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ పే వచ్చేసి 3.6 lakhs per annum, అలాగే వేరియబుల్ పే వచ్చేసి 2.4 lakh per annum అండ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే ప్రొవైడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్లీ ఇన్సెంటివ్స్ అనమాట. మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు మంత్లీ ఇన్సెంటివ్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. చాలా బాగుందన్నమాట. మీరు చక్కగా ఇంటి నుండి అయితే వర్క్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. సో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ రిమోట్లీ. సో మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసే ఎబిలిటీ ఉండాలి అండ్ అలాగే రిమోట్గా వర్క్ చేసే ఎబిలిటీ ఉండాలన్నమాట. స్ట్రాంగ్ సేల్స్ అక్యూమ్ అండ్ ప్యాషన్ ఫర్ అచీవింగ్ టార్గెట్స్. ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ ఆర్ బిజినెస్ డెవలప్మెంట్ ఈజ్ ఏ ప్లస్ అనమాట. మీకు ఇంతకుముందే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కనుక బిజినెస్ అండ్ అలాగే సేల్స్ అండ్ అలాగే బిజినెస్ డెవలప్మెంట్లో మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే అది వచ్చేసి ప్లస్ పాయింట్ అవుతుంది, బట్ నాట్ మ్యాండేటరీ అనమాట. మ్యాండేటరీ అయితే కాదు. వాట్ వి ఆఫర్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్లీ రిమోట్ పొజిషన్ విత్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఆఫర్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే మీ యొక్క ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై నెక్స్ట్ వేవ్ అనమాట. సో నెక్స్ట్ వేవ్ ద్వారా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్పాన్సర్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీ టు వర్క్ అండర్ ది మెంటర్షిప్ ఆఫ్ హరిహరన్ ఐఐటి కాన్పూర్ అల్యూమినస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంపిటేటివ్ శాలరీ విత్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇంటెన్సివ్ ఇన్సెంటివ్స్ అపాన్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఏ డైనమిక్ అండ్ సపోర్టివ్ టీమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ లొకేషన్ అండ్ అలాగే వర్కింగ్ డేస్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు వీక్లో 6 days అయితే వర్క్ ఉంటుంది. సాటర్డే వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్యూరింగ్ ట్రైనింగ్ ది వర్కింగ్ అవర్స్ ఆర్ 11 AM to 8 PM అనమాట. మార్నింగ్ 11 to ఈవినింగ్ నైట్ 8 వరకు మీకు ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట, వర్కింగ్ అవర్స్. సో నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఏ ల్యాప్టాప్ విత్ గుడ్ వైఫై కనెక్షన్ అనమాట. సో మీ దగ్గర ల్యాప్టాప్ ఉండాలి అండ్ అలాగే గుడ్ వైఫై కనెక్షన్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సేల్స్ జాబ్ అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.